నమస్తే. అసలే రాత్రి సమయం. ఓ ఇద్దరు యువకులు యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కారు. వారి బెదురు చూపులు ఏదో అనుమానాస్పదంగా తోస్తూ ఉండడంతో క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ఇంతలో వారి చేతిలోని సూట్ కేసు బలవంతంగా ఓపెన్ చేసి చూసేసరికి ఓ మృతదేహం బయటపడడంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్. నాటకీయ పరిణామాల నడుమ సాగిన ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా సమీపంలోని సోదేపూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగింది, ఏంటా కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రాత్రి 9:15 ప్రాంతంలో నాగర్ బజార్ నుంచి సుమారు 18-25 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు ఓ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ను విజ్ఞప్తి చేసి ఓ ట్రాలీ బ్యాగ్ను కళ్యాణి ఎక్స్ప్రెస్ వేలోని నిర్జన ప్రాంతంలో దింపడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ యువకుల తీరు పట్ల క్యాబ్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. దీంతో అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలి అని క్యాబ్ డ్రైవర్ పూర్తి వివరాలపై వారి దగ్గర ఆరా తీశాడు. వారి నుంచి తికమక సమాధానాలు రావడంతో మరింత అనుమానించాడు క్యాబ్ డ్రైవర్. ఇదేదో సమస్యగా మారేలా ఉందని భావించిన ఆ యువకులు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే అందులో ఒక యువకుడిని పట్టుకోగా మరో యువకుడు తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారం అందించగా రంగంలోకి దిగి పారిపోతున్న మరో యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితులు కరణ్ సింగ్, కృష్ణ రామ్ సింగ్ అని ఆ ఇద్దరు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. ఆ ఇద్దరి తీరును పరిశీలించిన పోలీసులు వారి నుంచి అసలు విషయాన్ని బయటకు రాబట్టడానికి విచారణ చేపట్టారు. యువకులు చెప్పిన దాని ప్రకారం వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాలీని పరిశీలించగా అందులో ఓ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. యువకుల వద్ద బ్యాగ్లో 65,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. వ్యాపార ఒప్పందంలో ఆలస్యం కారణంగా వ్యాపారవేత్త భాగ్రామ్ను అతని వ్యాపార భాగస్వాములైన ఈ ఇద్దరు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. భాగారాం తన వ్యాపార భాగస్వాములు కరణ్ సింగ్, కృష్ణ రామ్ సింగ్లకు 8 లక్షలు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ ఇద్దరు భాగారాం హత్యకు ప్లాన్ చేసి పక్కా ప్రణాళికలతో ఓ పథకం రచించారు. భాగారాంను వ్యాపార చర్చల్లో భాగంగా తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఆపై ఇద్దరూ కలిసి భాగారాంకు మత్తుమందిచ్చి ఊపిరాడకుండా చేశారు. చనిపోయాడు అని గ్రహించిన అనంతరం ఎలాగైనా మృతదేహాన్ని మాయం చేయాలి అని ప్రయత్నించారు. దీంతో మృతదేహాన్ని ఓ ట్రాలీలో కుక్కి అక్కడి నుండి కళ్యాణి ఎక్స్ప్రెస్ వేలోని నిర్జన ప్రాంతంలో పడివేయాలి అని భావించారు. ఈ క్రమంలోనే మృతదేహం రవాణా నిమిత్తం ఓ ట్రావెల్ యాప్ను సంప్రదించారు. కాగా క్యాబ్ డ్రైవర్ అప్రమత్తతతో చివరికి ఇలా పోలీసులకు చిక్కడంతో వారి బండారం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు.